మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తెలంగాణ రాజకీయాల్లో చాలా ఆసక్తికర ఘటన సార్. ఒక 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గండిపేటలోని ఒక ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. ఈ భేటీ అయిన వార్తను కూడా ఎవరు ఖండించలేదు. అది వ్యక్తిగతమని కొంతమంది చెప్తూ ఉంటే ఆఫ్ ద రికార్డ్ కొంతమంది చెప్తోంది ఏంటంటే రేవంత్ పాలన మీద అంటే బీఆర్ఎస్ వాళ్ళకో లేకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళకో పనులు అవుతూ ఉన్నాయి, కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు మాకు పనులు అవడం లేదు అనే దాని మీద అసంతృప్తితో వాళ్ళందరూ భేటీ అయ్యారు అని చెప్పేసి. అండ్ ఇంకొకటి నోటీస్ చేశాను సార్ నేను, ఈ భేటీ అయిన 10 మందిలో 6 రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. రేవంత్ రెడ్డి సామాజిక వర్గం కాదు, అది ఉత్తమ్ కుమార్ రెడ్డి సామాజిక వర్గం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సామాజిక వర్గం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సామాజిక వర్గం. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా వాళ్ళే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. అది మనం అట్లా రాంగ్ కంక్లూషన్ తీయకూడదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సామాజిక వర్గం ఈ కులాల లెక్కలు ఏంటండి? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి సామాజిక వర్గం కాదా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి సామాజిక వర్గం కాదా? వాళ్ళిద్దరే కదా. పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి అయితే అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడలేదా? సో ఇప్పుడు అట్లంటే జగదీష్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒకటే సామాజిక వర్గం కదా. జీవన్ రెడ్డి మరి జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి పక్కన జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుడు కదా. పల్లా రాజేశ్వర రెడ్డి మీద నిన్నకాక మొన్న కోడిగుడ్లు టమాటాలు వేశారు. పల్లా రాజేశ్వర రెడ్డి రేవంత్ రెడ్డి సామాజిక వర్గం కదా. అందువల్ల జర్నలిజంలో కొంత మనకు స్థాయి ఉండాలి. ప్రతిదాన్ని మనము ఇలా కులాల లెక్కలు వేయకూడదు. ఎక్కడన్నా లార్జర్ పొలిటికల్ ఇష్యూస్ అర్థమయ్యటానికి మనం తీసుకురావచ్చు, కానీ ప్రతిసారి నేను చెప్పాను రేవంత్ రెడ్డి సామాజిక వర్గమైన కాంగ్రెస్ కార్యకర్తలు పల్లారాజేశ్వర రెడ్డి కోడిగుడ్లు కేసు. ప్రతిదానికి కమ్యూనిటీ ఉండదండి, ప్రతిదానికి కమ్యూనిటీ ఉండదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంబటరాంబాబు ఒకటే కమ్యూనిటీ కదా. ఎందుకు తిరుగుతున్నాడు అంబటరాంబాబు రోజు పొద్దున్న లేస్తే? పేరు నాని పవన్ కళ్యాణ్ ఒకరి కమ్యూనిటీ కాదా? పేరు నాని తిరుగుతలేనా రోజు? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒకటే కాదా? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తిరుగుతలేడా జగన్మోహన్ రెడ్డి రోజు? ఇంత ఒక జర్నలిజంలో ఈ స్థాయికి మనము వెళ్ళి విశ్లేషణ చేస్తే నాలాంటి వాడు అంగీకరించలేదండి. జగన్మోహన్ రెడ్డి సోమిరెడ్డి చంద్రబాబు వేరు కమ్యూనిటా అండి? నాకు చెప్పండి. కొడాలి నాని చంద్రబాబు నాయుడు వేరు కమ్యూనిటీలా? నాకు తెలిసినంతవరకు ఒకటే అనుకుంటాను. వల్లభనేని వంశీది ఏ కమ్యూనిటీ అండి? చంద్రబాబు నాయుడు సాక్షాత్ అసెంబ్లీలో అవమానించాడు కదా, అవునా కదా? నాకు తెలియదు, మీరు చెప్పాలి. కమ్యూనిటీ ఏదైనా కులాలంతా పట్టించుకోను సేమ్ కమ్యూనిటీ మరి ఎట్లా మరండి మీరు మాట్లాడితే? ఇప్పుడు వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడు ఒకటే కమ్యూనిటీ, చంద్రబాబు నాయుడు అవమానించాడు కదా, ఘోరంగా అన్నాడు కదా. నేను మాట్లాడింది కదా సార్ వార్తలు, వార్తగా మీరు అడిగారు కదా, మీ వార్తలు ఎక్కడా రాలేదు. రాంగది రేవంత్ రెడ్డి సామాజిక రేవంత్ రెడ్డి సామాజిక వర్గం ఎక్కడా చర్చ లేదండి. రాంగ్ మనం అసలు రేవంత్ రెడ్డి ఇష్యూనే లేదాడా. ఇక మీరు వార్త చదవక మాట్లాడుతున్నారు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. అది రేవంత్ రెడ్డి సామాజిక వర్గం కాదు, రేవంత్ రెడ్డి పైన అసంతృప్తి కాదు. అది న్యూస్ మీరు హెడ్లైన్, ఇప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే హెడ్లైన్ చూస్తారు, లోపలికి వెళ్ళి చదవరండి వార్తను. లోపలికి వెళ్ళి చదివితే అది ఎవరిపైన, అది ఒక 2 మంత్రుల పైన అసంతృప్తి. అందులో ఇంకా వార్త కూడా వచ్చింది ఏంటంటే రేవంత్ రెడ్డి మద్దతుదారులు వాళ్ళు, రేవంత్ రెడ్డి పాలన పైన అని మీరు అడుగుతున్నారు. అందువల్ల హెడ్లైన్ చదివితే విషయం అర్థం కాదు. ఎప్పుడు కూడా వార్త లోపలికి వెళ్తే మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. హెడ్లైన్లు ఏముంటుంది, హెడ్లైన్ల బట్టి పూర్తి మీనింగ్ రాదు మనకు ఎప్పుడు కూడా. అందువల్ల ప్రేక్షకుల విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు హెడ్లైన్ చూసి మోసపోకండి. హెడ్లైన్లు కాదు, లోపల వార్త ఏంటి? వార్త అదేమి రెడ్ల తిరుగుబాటు కాదు. వార్త మంత్రి ఎవరిపైన కోపం? పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన మరి సామాజిక వర్గం సేమ్ కదా. ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం 10 మందిలో 6 రెడ్ల లెక్కలేశారు మీరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరు? రెడ్డే కదా. ఆయన మీద అసంతృప్తితో సమావేశమయ్యారు, వేరే వాళ్ళ మీద కాదు అది. ఇప్పుడు రెడ్డీస్ వెళ్ళి వేరే బట్టి విక్రమార్క పైన అసంతృప్తితో సమావేశమైతే మీరు అడిగే ప్రశ్నలో అర్థం ఉంటుంది, మీ అబ్జర్వేషన్లో మీనింగ్ ఉంటుంది. అంటే 10 మంది ఎమ్మెల్యేల్లో 6 రెడ్లు కదా అంటే కరెక్ట్ అది. ఎందుకంటే అది రేవంత్ రెడ్డి సామాజిక వర్గం రెడ్డి, ఆ 6 రెడ్లు సమావేశమయ్యారు బట్టి విక్రమార్క పైన అంటే దానికి లాజిక్ ఉంటుంది, రేషనల్ ఉంటుంది వాదనకు. కానీ సమావేశమైంది నిజమే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అందులో ఇన్సిడెంటల్గా 6 రెడ్లు ఉండొచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అత్యధికులు రెడ్లే.
మీరు ఇప్పటికి కూడా లెక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏంటండి మొత్తం తెలంగాణ అసెంబ్లీలోనే రెడ్లు ఎక్కువ. మీరు లెక్కలు తీయండి. ఇక సమావేశమైంది ఎవరి మీద అసంతృప్తితో? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద. ఇలా రెడ్డి కోణం ఎక్కడుందండి? ఇందులో రెడ్డి కోణాన్ని మీరు పట్టుకొచ్చారు తప్ప ఎక్కడుంది చెప్పండి? మీడియాలో కూడా ఎక్కడా లేదు, రెడ్డి కోణం ఎక్కడా లేదు, సామాజిక కోణం అసలు చర్చలోనే లేదు. చర్చ ఏంటంటే రేవంత్ రెడ్డికి మద్దతు తెలవాలి, రేవంత్ రెడ్డి వ్యతిరేకులు గారు. మళ్ళీ అది కూడా వార్త వచ్చింది. రేవంత్ రెడ్డి సొంత జిల్లా, అసలు అది విషయం. మీరు సొంత కులం గురించి మాట్లాడారు. సో సొంత జిల్లా నుంచి ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు. అందులో సొంత జిల్లా ఎమ్మెల్యేనే ఇనిషియేట్ చేశారని మీటింగ్కు. ఆ మీటింగ్ కూడా రేవంత్ మీద అసంతృప్తి కాదు. ఇద్దరు మంత్రులు ఆరోపణ ఏంటంటే ఇద్దరు మంత్రులు మాకు పనులు చేయడం లేదు. ఇంకో ఆరోపణ ఏంటంటే పనులు చేసేటప్పుడు మంత్రులు డబ్బులు అడుగుతున్నారు అన్నది ఆరోపణ. అది ఏ మంత్రి కూడా పేరు లేదు డబ్బులు ఎవరు అడుగుతున్నారని. కానీ అసంతృప్తి అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన అని క్లియర్గా వార్త వచ్చింది. అందువల్ల అన్ని పత్రికలు ఇదే వార్త వచ్చింది. మళ్ళీ ఒక పత్రికలో ఒక రకంగా, ఇంకో పత్రికలో ఇంకో రకంగా ఎక్కడా రాలే. ఇందులో సామాజిక కోణము లేదు, రేవంత్ రెడ్డి అనుకూల వ్యతిరేక కోణము లేదు. ఈ రెండు లేని కోణాలు మనం సృష్టించిన మాట్లాడమంటే నేను మాట్లాడలేను. ఆడ ఉన్న కోణం ఒకటే, ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రుల పైన అసంతృప్తి. బట్ డెఫినెట్గా అది సీరియస్ పొలిటికల్ అంశమే. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేల సమావేశం కావాలంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ హిస్టరీ తీస్తే ఇలాంటి సమావేశాలు జరిగి చాలా సమస్యలకు కారణమైంది. ఏ రాజకీయ పార్టీ అయినా తీసుకోండి, ఒక సామాజిక వర్గం పార్టీలు ఎప్పుడు తిరుగుబాటు చేయదు. కాంగ్రెస్ పార్టీలో కూడా మీరు ఎప్పుడైనా చరిత్ర అంతా తీసుకోండి, ఈ లెక్కలన్నీ కులం తప్ప ఇంకో కోణంలో చూడని వారు చేసేటువంటి ఆరోపణ. కానీ ఎప్పుడు కూడా ఒక కులం వారిగా పార్టీల్లో రాజకీయాల్లో తిరుగుబాట్లు ఉండవు. తిరుగుబాటు ఒక వ్యక్తికి ఆ వ్యక్తి ప్రయోజనాల కొరకు ఉంటుంది. ఆ వ్యక్తి ప్రయోజనాలను సాధించే క్రమంలో కులాన్ని ఉపయోగించుకుంటారు. రెండింటి మధ్య తేడా ఉంది. ఇప్పుడు మీకు బట్టి విక్రమార్క కదా అని ఎస్సీ ఎమ్మెల్యేలంతా బట్టి విక్రమ సపోర్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డికి సపోర్ట్ లేరా? ఎస్సీ ఎమ్మెల్యేలు ఎవరు? ఆ మాటకంతా కేసీఆర్ కులమైంది, ఆయన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు లెక్కింది. ఏం చెప్పాలంటే మరి మీ ప్రశ్న ప్రకారం అయితే కేసీఆర్ సంబంధించిన వాళ్ళు ఓన్లీ వేలమ ఎమ్మెల్యేలే సపోర్ట్ చేయాలి కేసీఆర్ను, మిగతా ఎవరు సపోర్ట్ చేస్తలేరా? అందువల్ల కులము ఆధారంగా ఎక్కడ ఏ పార్టీలో తిరుగుబాటు ఉండదు. ఎన్టీ రామారావు పైన చంద్రబాబు నాయుడు తిరుగుబాటులో కులం కోణం ఉందా చెప్పండి? ఏ కులం కోణం ఉందండి చంద్రబాబు? ఆ తిరుగుబాటులో కులం కోణమే లేదు కదా. మీకు నాదెళ్ల భాస్కర్ రావు ఎన్టీ రామారావు పైన తిరుగుబాటు, ఇందులో ఏ కులం కోణం ఉంది చెప్పండి నాకు? నాదెళ్ల భాస్కర్ రావు అది ఏ కాస్ట్, ఎన్టీ రామారావు అది ఏ కాస్ట్ అండి? మనము ప్రతిదానికి కులం, ఇన్ని ఉదాహరణలు చెప్పగలుగుతాను నేను. ఇంకా ఆ మాటకత్తే పవన్ కళ్యాణ్ పైన ముద్రగడ, అరుణామ జోగేల తిరుగుబాటులో ఏ కులం కోణం ఉందండి? వాళ్ళంతా ఒకటే కులం కాదా? మీకు ఇలా అనేక ఉదాహరణలు చెప్తారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసి వెళ్ళిపోయాడు. ఆయన ఇద్దరు సామాజిక వర్గం ఒకటి కాదా చెప్పండి? జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు ఇవాళ విజయసాయి రెడ్డి గురించి ఇంత చర్చ పెట్టుకుంటున్నాం. విజయసాయి రెడ్డిది జగన్మోహన్ రెడ్డిది ఒకటే సామాజిక కోణం కాదా? ఆ మాటకైతే జగన్మోహన్ రెడ్డి షర్మిలారెడ్డి కదా, సొంత అన్నదమ్ముళ్ళే కదా. మీరు వాళ్ళ మధ్య ఎందుకు ఇంత ఘర్షణ ఉన్నది? సో చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి సేమ్ కమ్యూనిటీ కాదా? ఒకటే బంధువులే కదా. వాళ్ళు రెండు వేరు పార్టీలు ఎందుకున్నారు? సో అందువల్ల ఈ రకంగా మనకు ఎప్పుడు కూడా ఒక రాజకీయ అంశాన్ని ఇప్పుడు మీకు ఇట్లాంటి ఒక 100-150 ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతారు. ఒకటి తెలంగాణలో ఈ కుల రాజకీయాలు తక్కువ, తెలంగాణలైనా ఆంధ్రాలైనా ఒక రాజకీయ పార్టీలో జరిగే పరిణామాలు కులం ఆధారంగా జరగవు. ఒక వ్యక్తి ఆధారంగా రాజకీయ పరిణామాలు జరుగుతాయి. వ్యక్తి ఆధారంగా రాజకీయ పరిణామాలు జరిగినప్పుడు కులాన్ని ఉపయోగించుకుంటారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి పి జనార్దన్ రెడ్డికి పడదు, వైఎస్ రాజశేఖర రెడ్డికి మర్రి శ్రీధర్ రెడ్డికి పడదు. ఇద్దరు ఏ కులం అండి? ఇద్దరు వేరు కులమా? మైసూర్ రెడ్డికి రాజశేఖర రెడ్డి పడదు, అవునా కదా? మరి ఇలాంతా ఒకటే కులం కదండి. ఇప్పుడు ఇన్ని ఒక్కటే కాదు, ఇప్పుడు మీకు ఎన్ని ఉదాహరణలు చెప్పండి నేను చూడండి. అందువల్ల ఇంత సంకుచితమైన రాజకీయ దృక్పథాలు ఎప్పుడూ సమాజంలో మంచివి కాదు. అందువల్ల కులాన్ని మీరు అన్నది నిజం, కులము రాజకీయాల్లో ఒక బలమైన పాత్ర పోషిస్తుంది, అనుమానమే లేదు. కానీ మీకు ఇన్ని రకాల ఉదాహరణలు చెప్పాను. మీకు ఎన్టీ రామారావు నుంచి మొదలుకొని రాజశేఖర నుంచి ఇప్పటి వరకు కూడా చెప్పాను కదా. మరి ఈ మొత్తం వ్యవహారాలు ఎక్కడ కులం కోణం ఉంది చెప్పండి? కులం కోణం ఉంటే రాజశేఖర రెడ్డి వెంటనే మైసూర్ రెడ్డికి, జనార్దన్ రెడ్డికి, శ్రీధర్ రెడ్డికి మంత్రి పదవులు ఇవ్వాలి కదా. ఇవ్వలేదు కదా. రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులు ఎవరు? బట్టి విక్రమార్క అత్యంత సన్నిహితులు. ఆయన కులం వేరే సేమా రాజశేఖర రెడ్డి కులమేనా? రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వాళ్ళు వేరే కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? సో రోషయ్య రాజశేఖర రెడ్డి అత్యంత రెస్పెక్ట్ ఇచ్చి గౌరవం ఇచ్చాడు. మరి ఆయన సేమ్ కులం ఆ రెడ్లు లేరు ఆర్థిక మంత్రిగా పెట్టుకోవడానికి రాజశేఖర రెడ్డికి. సో అది ఇదే కాదు, మీకు దాన నాగేంద్ర చాలా క్లోజ్ ఉంది రాజశేఖర రెడ్డికి.
ఆయన కొరకు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేశాడు. మరి దాన నాగేంద్ర రాజశేఖర రెడ్డి కులమా? ఇట్లా మనము అనేక ఉదాలు చెప్పచ్చు. సేమ్ కులం ఉన్న శశిధర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి ఉన్నంతకాలం పోరాడారు కదా. అదే సమయంలో రాజశేఖర రెడ్డికి డి శ్రీనివాస్కి మధ్య పడకపోవు, కానీ దాంట్లో కులం కాదు, ఇద్దరు రెండు వేరు వేరు గ్రూపులు. డి శ్రీనివాస్ బీసీ గనక, రాజశేఖర రెడ్డి రెడ్డి గనక, బీసీలంతా రెడ్లపై తిరుగుబాటు చేశారా? చేత బీసీ నాయకులు లేరా? రాజశేఖర రెడ్డి మీద తిరుగుబాటు చేసిన వాళ్ళ మైసూర్ రెడ్డి ఉన్నాడు, జనార్దన్ రెడ్డి ఉన్నాడు, శశిధర్ రెడ్డి ఉన్నాడు. జనార్దన్ రెడ్డి మంత్రి పదవి వేలే కదా రాజశేఖర రెడ్డి. పాయింట్కి వచ్చేద్దాం సార్. శాసనసభాపక్ష నేత జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున అంతకుముందు అసెంబ్లీలో శాసనసభాపక్ష నేత, ఆయన ఇవ్వలేదు కదా. అందువల్ల ఒక మీటింగ్లో మనం ఎందుకు నేను అంటున్నా అంటే, లైవ్లో మనము ఒక రాంగ్ నోషన్ తెలుగు ప్రజలకు పోనివ్వకూడదు. కాంగ్రెస్ పార్టీలో జరిగిన అంతర్గత పరిణామం రేవంత్ రెడ్డి వర్సెస్ అదర్స్, రెడ్లు వర్సెస్ అదర్స్ అనే మీనింగ్ వచ్చేలా మీరు అడిగారు కానీ ఇంత చెప్పాల్సి వచ్చింది. ఆ రెండు రాంగ్. అది ఇద్దరు మంత్రుల పైన ఎమ్మెల్యేల అసంతృప్తి. ఆ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకులు కారు. అందువల్ల అది ఇష్యూ ఈజ్ నాట్ బిట్వీన్ టూ పొలిటికల్ ఇండివిజువల్స్. ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య కాదు. పోనీ మీరు అన్నట్లు ఆ బట్టి విక్రమార్క వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి అనుకూల ఎమ్మెల్యేల సమావేశం అయితే మనం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ దారి తీయచ్చు. లేదు ఎమ్మెల్యేలంతా బట్టి విక్రమార్క మద్దతుదారులు, ఆ ఇద్దరు మంత్రులు రేవంత్కు మద్దతుదారులు అనుకో, మనం ఇన్ఫ్లుయెన్స్ దారి తీయచ్చు. అసలు ఆ కాంటెక్స్ట్ లేదు. కాంగ్రెస్ పార్టీలో జరిగిన ఈ 10 మంది ఎమ్మెల్యేల మీటింగ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కుల పొందికలో సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉండే పోటీ, ముఖ్యమంత్రి పదవికి పోటీ కానీ నాయకత్వానికి జరిగే పోటీకి సంబంధం లేదు ఈ ఎమ్మెల్యేల మీటింగ్ ప్యూర్లీ పర్సనల్ ఇష్యూ బిట్వీన్ ఎమ్మెల్యేస్ అండ్ 2 మినిస్టర్స్. సమస్య అంతే. అది కూడా మంచిది కాదు రాజకీయాల్లో. ఎందుకు మంచిది కాదు? కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు రేవంత్ ప్రభుత్వానికి తలకిందులు అవుతుందని కాదు, బట్ ఒకసారి అసంతృప్తి ఇలా సంఘటితమైతే దాన్ని ప్రత్యర్థులు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఆ సంఘటితమైనటువంటి అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల అధిష్టానం రియాక్ట్ అయింది. ఇంత రియాక్షన్ వచ్చింది. ఆల్రెడీ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రేవంత్ రెడ్డి మంత్రివర్గ సమావేశం పెట్టాడు. ఆ మంత్రులకు ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు, మీరు ఎమ్మెల్యేలతో సరిగా సమన్వయం చేసుకోమని. అందువల్ల ఈ మీటింగ్ రాజకీయ తిరుగుబాటు కాదు, సామాజిక తిరుగుబాటు కాదు. అది వ్యక్తుల మధ్య ఉన్న పంచాయతీ. అది రాజకీయ తిరుగుబాటు కాదు. ఏ నాయకుడికి వ్యతిరేకంగా మరో నాయకుడు జరిపిన తిరుగుబాటు కాదు. ఓ కులానికి సంబంధించిన వారు మరో కులంపై చేసిన తిరుగుబాటు కాదు. ఇది కేవలం ఇద్దరు మంత్రుల పట్ల కొంతమంది ఎమ్మెల్యేలకున్న అభ్యంతరాలు. వాళ్ళంతా కలిసి మాట్లాడుకోవడం కూడా సీరియస్ పొలిటికల్ అంశమే. ఎందుకంటే 10 మంది వేరే సెపరేట్గా మీటింగ్ పెడితే అది ఇష్యూ అవుతుంది కదా. అందువల్ల రహస్యం ఏమున్న మీటింగు అందరికి ఇది మనకే తెలిసిన రహస్యం. ఇది రహస్య భేటీ అంటున్నాను. రహస్య భేటీ అయితే మనకే లేస్తుంది, మనకు తెలియదు కదా. పేర్లతో సహా మీడియాలో వచ్చాయి కదా. అలా పేర్లతో సహా వచ్చినాక ఇంకా రహస్యం ఏంటి? పేర్లతో కనీసం మీటింగ్ జరిగిందన్న వార్త బయటకు రావచ్చు. మీటింగ్ జరిగిందనే వార్త బయటకు రావాలనే ఉద్దేశంతో మేబీ లీక్స్ ఇచ్చి ఉండొచ్చు. పేర్లు ఇవ్వరు కదండి. లీక్స్ ఇవ్వాలంటే పేర్లు ఇవ్వాలి. లీక్స్ ఇస్తే రహస్యమే కాదు, రహస్యం అయితే లీక్స్ ఇవ్వరు. సింపుల్ కదండి. ఇప్పుడు మీకు నీళ్లు పోవద్దు అంటే దానికి రంధ్రం పొడవరు. రంధ్రం పడితే నీళ్లు పోవద్దు అని వాడని అనుకుంటాడా అని చెప్పండి? ఏ కామన్ సెన్స్ ఉన్నవాడైనా నీళ్లు పోవద్దు కానీ నేను రంధ్రం పొడిస్తే కుండకు అనుకుంటాడా? కుండకు రంధ్రం పడితే నీళ్లు పోవాలనే పడుస్తాడు. రంధ్రం పొడవకపోతే నీళ్లు ఉండాలని పొడుస్తాడు. వాళ్ళు నిజంగానే బయటికి పోవద్దు అనుకుంటే లీకే చేయరు. రహస్యం అనుకుంటే లీక్ చేయరు. లీక్ చేస్తే రహస్యం కాదు. సింపుల్ థింగ్ కదా. లీక్ చేసినాక రహస్యం ఎక్కడ అవుతుంది? పేర్లతో సహా వచ్చినాక. అందువల్ల నాకు అర్థమైంది అయితే 10 మంది కొంతమంది ఎమ్మెల్యేలు సహజంగా వాళ్ళ గ్రీవెన్సెస్ ఉంటాయి. మంత్రుల దగ్గర పనులు కాకపోవడం, పనులు ఫైల్ కదలకపోవడం, ఇవన్నీ రాజకీయాల్లో పాలనలో రాజకీయ సంస్కృతిలో సహజమైన అంశాలే. ఏ పెద్ద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలు కాలేదు, కాంగ్రెస్ పార్టీతో ఎండ్ కాలేదు. మీకు ప్రాంతీయ పార్టీలకు వచ్చేవరకు ఏమవుతుందంటే ఎక్కడో చోట అది క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు బీఆర్ఎస్లో ఇలాంటి ఆరోపణ ఉందనుకోండి, ఇద్దరు మంత్రుల పైన, వాళ్ళు వెంటనే వెళ్ళి కేసీఆర్కో కేటీఆర్కో హరీష్ రావుకో చెప్తారు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. వాళ్ళు ఇంటర్వ్యూన్ అవుతారు. వాళ్ళ మంత్రుల్లో ఎమ్మెల్యేలో ఎవరినో అన్ని సంతృప్తి పడతారు, వాళ్ళను లేదంటే యాక్షన్ తీసుకుంటారు. ఒక ప్రాంతీయ పార్టీలోమో ఈ రకమైన డిసెంట్ వచ్చినప్పుడు ఇక సెపరేట్గా సమావేశం కారు. డైరెక్ట్ వెళ్ళి కేసీఆర్తోనో కేటీఆర్తోనో హరీష్ రావుతోనో సమావేశం అవుతారు. వాళ్ళు సెపరేట్గా గండిపేటలో మీటింగ్ కారు బీఆర్ఎస్లో. ఎందుకంటే గండిపేటలో మీటింగ్ అవడం వల్ల ఉపయోగం ఏమున్నది? వాళ్ళకి ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ముగ్గురు ఉన్నారు కదా,
ముగ్గురులో ఎవరితో సమావేశం అయితే సమస్య పరిష్కారం అయిపోతుంది కదా. అది ప్రాంతీయ పార్టీ లక్షణం. ఇప్పుడు చంద్రబాబు నాయుడుతోనో లోకేష్తోనో సమావేశం అయితే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఇక్కడ సమస్య వచ్చే వరకు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అది జాతీయ పార్టీ కనుక దీంట్లో ఎవరితో సమావేశం కావాలి వాళ్ళు ఇప్పుడు. సో అందువల్ల వాళ్ళు సెపరేట్గా సమావేశమయ్యారు. సెపరేట్గా సమావేశమై చర్చించుకున్నమాట నిజం. కానీ అది పొలిటికల్ తిరుగుబాటుగా లేదా సామాజిక తిరుగుబాటుగా దాన్ని కలరింగ్ ఇవ్వడం అనేది అది సరైనటువంటిది కాదు, వాస్తవం కూడా కాదు. అండ్ ఇంకొకటి అంటే ఇప్పటికి బీఆర్ఎస్ నుంచి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి మద్దతు ఉంది కాబట్టి ఏదో ప్రభుత్వం పడిపోతుందనో ఇటువంటి ఛాన్స్ అయితే లేదు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ఫిబ్రవరిలో ఉండబోతూ ఉన్నాయనేది జరుగుతున్న ప్రచారం సార్. సో స్థానిక ఎన్నికలకు ముందు ఈ ఎమ్మెల్యేలు భేటీ అవ్వడం, రాజకీయాలు ఎన్నికలు లేని ఇప్పుడు చెప్పండి నాకు. ఎన్నికలు ఎప్పుడూ ఉంటాయి. స్థానిక ఎన్నికలకు ముందైనా తర్వాత అయినా ఇష్యూ ఇది స్థానిక ఎన్నికల అభ్యర్థుల గురించి పంచాయతీ కాదు. మొదటి పాయింట్, స్థానిక ఎన్నికల గురించి పంచాయతీ ఇది ఎవరి టికెట్లు ఇవ్వాలని. సో ఆ పంచాయతీ కాదు ఇది. తర్వాత వాళ్ళందరూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మద్దతు సవరించుకుంటామని సమావేశం కాలేదు. అందుకే మీరు ఇప్పుడు ఈ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది వచ్చింది కదా, రేవంత్ ప్రభుత్వానికి ప్రమాదమా అని. అందుకే నేను ఇంత విశ్లేషణ ఇవ్వాల్సి వచ్చింది. మీరు రేవంత్ ప్రభుత్వానికి ప్రమాదమా అనే ప్రశ్న ఎప్పుడు ఉత్పన్నమవుతుంది? వాళ్ళు రేవంత్ రెడ్డి పైన అసంతృప్తి అయితే ఉత్పన్నమవుతుంది, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు అయితే ఉత్పన్నమవుతుంది, రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మిగతా సామాజిక వర్గాలు ఏమైనా కలిస్తే అర్థం ఉంటుంది. రాజకీయాల్లో సామాజిక వర్గాల కొరకు ఎవడు పనిచేయడు, తమ కొరకు సామాజిక వర్గాలు ఉపయోగించుకుంటారు, తమ అవసరాల కొరకు తమ ప్రయోజనాల కొరకు సామాజిక వర్గాలు ఉపయోగించుకుంటారు. ఇన్ని ఉదాహరణలు చెప్పాను. అందువల్ల ఇది పొలిటికల్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వ స్థిరత్వం అనే చర్చ సమస్య కాదు. అది కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తి కాదు, రేవంత్ రెడ్డి పైన అసంతృప్తి కాదు, కేసీఆర్ మీద ప్రేమ కాదు, బీజేపీ పైన మనసు కాదు. అది ఇట్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇష్యూ బిట్వీన్ 2 మినిస్టర్స్ అండ్ ఎమ్మెల్యేస్. ఇష్యూ కూడా పొలిటికల్ కాదు. ఇష్యూ ఈజ్ పర్సనల్, పనులు, పైరవీలు, ఫైళ్ళు, వ్యవహారాలు. ఇది ఇష్యూ. ఆ ఇష్యూ పొలిటికల్ కలర్ తీసుకుందా? ఇప్పటివరకే తీసుకోలేదు. తీసుకుంటుందా? ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీరు అన్నట్లు 65 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకే ఉన్నారు, ఒక సిపిఐ ఎమ్మెల్యే ఉన్నారు 66, అవసరం వస్తే మద్దతు ఇవ్వడానికి ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారు 73, 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు 83. మళ్ళీ ఈ 10 మంది హాజరైన వాళ్ళలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? పోనీ అట్లన్నా కొంత మనకు పొలిటికల్గా విశ్లేషణకు ఉపయోగపడుతుంది. అంటే బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు సెపరేట్గా మీటింగ్ పెట్టుకుంటే ఎస్ అదొక లాజిక్. లేదు బట్టి విక్రమార్క మద్దతుదారులు 10 మంది సెపరేట్గా మీటింగ్ పెట్టుకుంటే ఎస్ దట్స్ అ పాయింట్. సో అది ఏది కాదు కదా ఇది. సో వాళ్ళంతా బీఆర్ఎస్ వచ్చిన వాళ్ళు ఏం కాదు కదా. ఇప్పుడు ఆ 10 మంది పేర్లు మీరు చూడండి, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళే ఉన్నారు అలా. సో అందువల్ల ఈ ఇష్యూ ఎక్కడిది ఇక్కడ, ఇది ఇష్యూ ఇస్ నాట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇష్యూనే కాదు కదా. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలు వాళ్ళు ఏదో మళ్ళీ వెనక్కి రావడానికి సమావేశం అయ్యారని అనుకుందామా? అవకాశం లేదు. వాళ్ళు బట్టి విక్రమార్క అనుకూలురు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బట్టి విక్రమార్క ప్లాన్ చేస్తే అనుకుందామా? కాదు. వాళ్ళంతా రేవంత్ రెడ్డి మద్దతుదారులే. ఆయన జిల్లా వాళ్ళే, ఖమ్మం జిల్లా వాళ్ళు కాదు, నల్గొండ జిల్లా వాళ్ళు కాదు. కేటీఆర్ అన్నట్లు ఖమ్మం నల్గొండ బాంబులు ఉన్నాయి నీ పక్కనే అని రేవంత్ రెడ్డి గురించి అన్నాడు కదా. అది ఖమ్మం నల్గొండ బాంబులు కాదు, పాలమూరు బాంబులే అవి. అందులో చాలామంది ఎమ్మెల్యేలు పాలమూరు వాళ్ళే. సో మన ఏ లాజిక్, ఏ ప్రాతిపదిక? పోనీ బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన వాళ్ళట వాళ్ళు గారు. ఆ 10 మంది పేర్లు మీకు మీడియాలో వచ్చినాయి కదా, అన్ని పేర్లు మీడియాలో వచ్చినాయి. నేను చెప్పేది ఏం లేదు, అది ఎంత నిజమో నాకు తెలియదు కనుక నేను ప్రత్యేకంగా ధృవీకరించడం లేదు. కానీ అన్ని పత్రికల్లో వచ్చినాయి పేర్లు. సో పేర్లు కూడా దాదాపు అన్నీ ఒకటే సేమ్ పేర్లు వచ్చాయి, పేర్లలో కూడా తేడా లేదు. సో మీరు కూడా కావాలంటే చదవచ్చు ఆ పేర్లు జనానికి. అందులో ఎవరు బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కాదు, ఖమ్మం నల్గొండ బాంబులు కాదు, బట్టి విక్రమార్క మనుషులు కాదు, రేవంత్ రెడ్డి వ్యతిరేక సామాజిక వర్గము కాదు. వాళ్ళు ఇక మరి సమస్య కదండి, ఇక సమస్య మనం సృష్టించుకోవడం తప్ప. అయితే ఏదైనా 10 మంది ఎమ్మెల్యేలు ఒక చోట కూర్చొని పార్టీ అధిష్టానానికి పార్టీ నాయకత్వం సంబంధం లేకుండా ఒక గ్రీవెన్స్ పైన మాట్లాడుకోవడమే పార్టీలో అది ప్రమాద సంకేతం, అనుమానం లేదు. అది స్థానిక ఎన్నికలకు వచ్చే వరకు ఆ ఇష్యూ రాదు. ఎందుకు రాదు అంటే ప్రతి ఎమ్మెల్యే తన ప్రాంతంలో స్థానికంగా గెలిపించుకోవాలని చూస్తాడు కదా. ఇప్పుడు తాను గెలవప్పుడు స్థానికంగా సర్పంచులు, మీకు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ సెగ్మెంట్లో గెలవకపోతే నష్టం ఎవరికండి? రేవంత్ రెడ్డికి నష్టం. నష్టం ఆ ఎమ్మెల్యేకే. ఇప్పుడు జడ్చర్ల ఎమ్మెల్యే ఉన్నాడు,
జడ్చర్ల శాసనసభ నియోజకవర్గంలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గెలవలేదనుకో లాస్ట్ రేవంత్ రెడ్డి కండి తన రాజకీయ పట్టుకోల్పోతాడు కదా, అది ఎమ్మెల్యే చేసుకుంటాడు. అందువల్ల ఈ స్థానిక ఎన్నికలకు దీన్ని లింక్ చేసి చూడడంలో ఇది ఈ సింపుల్ పొలిటికల్ కామన్ సెన్స్. ఏ ఎమ్మెల్యే కూడా స్థానికంగా తన పట్టు కావాలని కోరుకుంటాడు తప్ప తన పట్టు కోల్పోవాలని కోరుకుంటాడా? మీరు ఈ ఇష్యూ ఎప్పుడు వస్తుంది? నిజంగానే ఒక 2, 3, 5 బై ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి, ఎమ్మెల్యే బై ఎలక్షన్స్, డెఫినెట్గా ఇది ఇబ్బంది అవుతుంది. ఇలాంటి మీటింగ్లో స్థానిక ఎన్నికలపైన ప్రభావం చూపవు. ఎందుకు చూపవు అంటే స్థానిక ఎన్నిక స్థానిక కదా. ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేకు తన శాసనసభ నియోజకవర్గంలో తన పార్టీకి చెందిన సర్పంచులు ఉండాలి, ఎంపీటీసీలు ఉండాలి, జడ్పీటీసీలు ఉండాలని కోరుకుంటాడు కదా. రేవంత్ రెడ్డి మీద కోపమే ఉందనుకుందాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కోపమే ఉందనుకుందాం, ఏ ఒక్క ఎమ్మెల్యేకు బట్టి విక్రమ్ మీద కోపమే ఉందనుకోండి, తన అసెంబ్లీ సెగ్మెంట్లో జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఓడిపోవాలని చూస్తారండి ఎవరన్నా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కోపంతో జడ్చర్ల ఎమ్మెల్యే తన అసెంబ్లీ నియోజకవర్గంలో సర్పంచులు గెలవద్దని చూసుకుంటాడా? ఇది సింపుల్ కదండి. కాస్తంత ఆలోచిస్తే అర్థమవుతుంది కదా. అందువల్ల స్థానిక ఎన్నికలకు దీనికి సంబంధమే లేదు. స్థానిక ఎన్నికలు డిస్టర్బ్ అయ్యే అవకాశం లేదు. స్థానిక ఎన్నిక ప్రతి ఎమ్మెల్యే తన అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధిక సర్పంచులు, అత్యధిక ఎంపీటీసీలు, అత్యధిక జడ్పీటీసీలు తన పార్టీలు గెలవాలని ట్రై చేసుకుంటాడు. వేరే ఎమ్మెల్యే పక్క ఎమ్మెల్యే మీద కోపం ఉన్నా అదే చేస్తాడు, మినిస్టర్ మీద కోపం ఉన్నా అదే చేస్తాడు, సీఎం మీద కోపం ఉన్నా అదే చేస్తాడు, చివరకు ఆయనకు పార్టీ మీద కోపం ఉన్నా మొదలు గెలిపించుకోవాలని చూస్తాడు. ఎందుకంటే గెలిపించుకుంటే కదా వాళ్ళందరితో పాటు బయటకు వచ్చేది. సో పార్టీ మీద కోపం ఉన్నా రేపు తెల్లారితే ఫిరాయించేవాడైనా మొదలు పార్టీని గెలిపించుకోవాలి స్థానిక సంస్థలు అనుకుంటాడు. ఎందుకంటే పార్టీ అంటే ఎవరు? తన వాళ్ళే కదా, వేరే వాళ్ళు కాదు కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకు కాదని ఏ పార్టీ కూడా స్థానిక సంస్థల్లో అభ్యర్థులకు టికెట్లు ఇవ్వవు. ఏ పార్టీ ఇవ్వదు, ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే బాస్ కదా. సో అందువల్ల ఎవరన్నా 10%, 20% ఆ ఎమ్మెల్యే వ్యతిరేక గ్రూప్ వాడు ఉంటే వస్తే రావచ్చు, కాదని అనను. కానీ మ్యాక్సిమం మెజారిటీ ఆ ఎమ్మెల్యే కోరుకున్న వాళ్ళే ఉంటారు. ఇక మరి ఎమ్మెల్యే ఎందుకు ఓడించుకుంటాడండి? ఎవరి మీద కోపంతో ఎమ్మెల్యే తన మనసును ఓడించుకుంటాడా? అందువల్ల స్థానిక ఎన్నికలకు ఈ పరిణామాలకు ఎలాంటి ప్రభావము, సంబంధం ఉండదు. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. 50,65,000 కోట్ల భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. సహజంగా మనం చూస్తూ ఉంటాం కదా సార్, బడ్జెట్ ప్రవేశపెడుతున్న క్రమంలో స్టాక్ మార్కెట్స్ ఫాల్ డౌన్ అవుతూ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో మరికొన్ని సందర్భాల్లో అప్ అవుతూ ఉంటాయి. కానీ ఈ బడ్జెట్ తర్వాత మ్యూటెడ్ రెస్పాన్స్ ఉంది సార్ స్టాక్ మార్కెట్లో. రీజన్ ఏంటి? అంటే మీరు అన్నట్లు స్టాక్ మార్కెట్లో బడ్జెట్లకు రియాక్ట్ అయిన దాంట్లో ప్యాటర్న్ ఏమి ఉండదు, రకరకాలుగా రియాక్ట్ అవుతుంటుంది. ఈసారి స్టాక్ మార్కెట్స్ స్వల్పంగా తగ్గినాయి, లేదంటే ఫ్లాట్ ఉన్నాయి, అంటే పెద్దగా అటు ఇటు లేవు. ఇవాళ మండే మరి ఎలా స్టాక్ మార్కెట్స్ రియాక్ట్ అయితే చూడాలి మండే చివరి వరకు. బట్ సాధారణంగా బడ్జెట్కు స్టాక్ మార్కెట్ల రెస్పాన్స్ చూసేది ఆ బడ్జెట్ పెట్టినప్పుడు. బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంటుకు వచ్చి బడ్జెట్ ప్రసంగం చదివేంత వరకు కూడా సూచీలు పెరుగుతూనే ఉన్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండు కూడా పాజిటివ్లో ఉన్నాయి. అంటే డెఫినెట్గా బడ్జెట్ పైన ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాయని. కానీ బడ్జెట్ వచ్చాక మాత్రం ఆ రకమైన ఎంతూజియాస్టిక్, అంటే థమ్స్ అప్ అంటారు, భారీగా పెరుగుతాయి. ఇప్పుడు చిదంబరం 1997లో డ్రీమ్ బడ్జెట్ అంటారు, అనడంతో భారీగా పెరిగిన స్టాక్ మార్కెట్లు ఇక ఎగిసి కెరటాల్లాగా ఎగిసినాయి. సో అందువల్ల కానీ ఎగిసినాయి మళ్ళీ పడిపోతాయి కెరటంలాగానే. సో అందుకని ఈసారి స్టాక్ మార్కెట్స్లో ఆ ఎగ్జూబరెన్స్ అంటారు, ఎంతూజియాజం, ఆ ఊపు అయితే లేదు. ఎందుకు లేదు అనుకుంటే స్టాక్ మార్కెట్లో దేని బట్టి ఉంటుంది. ఒకటి, స్టాక్ మార్కెట్లకు రియల్ ఎకానమీకి సంబంధం ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు మన ఆర్థిక వృద్ధి రేటు 5-6%, 6.4% ఈ ఎకనామిక్ సర్వే ప్రకారం కూడా. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇప్పటివరకు ఏప్రిల్ టు సెప్టెంబర్ మీకు జీడిపి గ్రోత్ రేట్ 6%. ఇది చాలా తక్కువ వాస్తవానికి. గ్లోబల్ గ్రోత్ రేట్ 3.3% ఉండొచ్చు, కానీ గ్లోబల్ గ్రోత్ రేట్తో మన దాన్ని పోల్చలేము. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. సో మనము 6% మాత్రమే ఉంది. రూపీ లోయెస్ట్, రికార్డులో లోయెస్ట్ లెవెల్కి ఉంది.
మీకు ఎక్స్పోర్ట్స్ ఆశించిన స్థాయిలో పెరగడం లేదు, వాణిజ్య లోటు పెరుగుతోంది, కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతోంది. సో ఈ పరిణామాలన్నీ మీకు ఎకానమీలో స్పష్టంగా కనబడుతున్నాయి. అలాంటప్పుడు స్టాక్ మార్కెట్ మాత్రం 160% పెరిగింది. ఈవెన్ చైనీస్ స్టాక్ మార్కెట్ మీకు ఇతర స్టాక్ మార్కెట్లతో పోలిస్తే హయ్యెస్ట్గా పెరిగింది. ఇంత అమెరికన్ స్టాక్ మార్కెట్ కూడా ఇంత పెరగలేదు. ప్రపంచంలో ఏ స్టాక్ మార్కెట్ పెరగనంతగా భారతీయ స్టాక్ మార్కెట్లు ఎగిసెగిసి పడ్డాయి ఇప్పటిదాకా. అంటే రియల్ ఎకానమీకి స్టాక్ మార్కెట్కు ఎలాంటి సంబంధము లేదు అనటానికి మీరు ఎకనామిక్ ఇండికేటర్స్ను స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్ను నిఫ్టీని కంపేర్ చేసి చూస్తే ఆ లింక్ లేదని క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఇప్పుడు ఎందుకు పెరగలేదు? వాస్తవంగా ఇందులో ఎల్ఐసి ఇన్సూరెన్స్ రంగంలో 100% విదేశీ పెట్టుబడులకు అనుమతించారు. అసెట్ మానిటైజేషన్ 2.0 అనుమతించారు. అసెట్ మానిటైజేషన్ అంటే ప్రభుత్వము క్రియేట్ చేసిన విలువైన ఆస్తుల్ని ప్రైవేట్ వారికి నిర్వహణకు లీజ్కి ఇవ్వడం. సో ఇది ఒక రకమైన బ్యాక్డోర్ ప్రైవేటైజేషన్. అయినా కూడా మీకు రిఫార్మ్స్ అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ పెద్దగా లేదు, కానీ మీకు చాలా క్లియర్గా ప్రో రిఫార్మ్సే ఉన్నాయి. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ పెంచలేదు. పోనీ అది పెంచారంటే అయ్యో కంపెనీలకు నష్టం కనుక స్టాక్ మార్కెట్ అంటే అది పెంచలేదు. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ మీకు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 2024-25లో గ్రాస్ ట్యాక్స్ కలెక్షన్స్లో నాకు గుర్తున్నంతవరకు 25.4% కార్పొరేట్ ట్యాక్స్ ఉంటే ఇప్పుడు ఈ 2025-26లో ఇది 25.3% ఉంది. అంటే కార్పొరేట్ ట్యాక్స్లో ఎలాంటి పెరుగుదల లేదు. అందువల్ల ఇవాళ మిడిల్ క్లాస్ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చాం కదా అని కార్పొరేట్ ట్యాక్స్ భారీగా పెంచి అక్కడి నుంచి వసూలు చేసింది ఏమీ లేదు స్టాక్ మార్కెట్కు కోపం తెప్పించడానికి. మరి అలాంటప్పుడు ఎందుకని మరి స్టాక్ మార్కెట్లు ఈ రకంగా మ్యూటెడ్ రెస్పాన్స్ ఉంది, ఎందుకంత ఆసక్తి చూపలేదు అంటే దానికి కారణం ఏంటి అంటే స్టాక్ మార్కెట్ల విలువ స్టాక్స్ పైన ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు మీకు స్టాక్ మార్కెట్ డ్రైవ్ చేసేటువంటి స్పెక్యులేటివ్ ఫ్యాక్టర్స్ ఏంటివి అనేది మనకు అర్థం కావాలి. స్టాక్ మార్కెట్లు ప్రధానంగా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ FII ఫ్లోస్ స్టాక్ మార్కెట్లను డిసైడ్ చేస్తాయి. ఎందుకంటే మన స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో నియర్లీ 20-30% కూడా FII ఉంటుంది. టాప్ ఈవెన్ మీకు సెన్సెక్స్ కంపెనీస్లో తీసుకున్న మీకు 20-30% వరకు కూడా మీకు ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ లేదా విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు అంటారు. సో ఈ స్టాక్ మార్కెట్లోకి వచ్చే విదేశీ పెట్టుబడులు రాకపోకలు మన స్టాక్ మార్కెట్ యొక్క ట్రెండ్ని డిసైడ్ చేస్తాయి. ఇవాళ ఈ బడ్జెట్ వల్ల కొత్తగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ భారీగా వచ్చేదేమీ లేదు, వాటికి నెగిటివ్ కూడా ఏం లేదు. ఇప్పుడు మీకు వాటిపైన ఏదో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ను పెంచలేదు, కానీ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ను తగ్గించలేదు, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ను తగ్గించలేదు. స్టాక్ మార్కెట్లో బాధ ఏంటంటే మా స్టాక్ మార్కెట్ లావాదేవీలకు సంబంధించిన దాంట్లో బడ్జెట్లో రిలీఫ్ ఏమీ లేదు. మిడిల్ క్లాస్కి రిలీఫ్ ఇచ్చారు, కానీ సెక్యూరిటీస్ ఇంకా ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఏం తగ్గలేదు. మీకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అయితే క్లియర్గా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు కూడా, ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్కు వర్తించదు అని చెప్పారు క్లియర్గా. అంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే అందులో దట్ ఇంక్లూడ్ స్టాక్ మార్కెట్ లాభాలు. సో అందువల్ల స్టాక్ మార్కెట్ లాభాలకు ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వలే. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ తగ్గించలేదు, అంటే షేర్ల కొనుగోలు అమ్మకాల మీద విధించేటువంటి ట్యాక్స్ తగ్గించలేదు. అందువల్ల స్టాక్ మార్కెట్ యొక్క ఫస్ట్ కంప్లైంట్ ఏంటంటే తమ లావాదేవీలు తమ అనుకూలమైన ట్యాక్స్ కన్సెషన్స్ ఇవ్వలేదు అన్నది వాళ్ళ మొదటిది. రెండవది ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోను ఎంకరేజ్ చేసే విధంగానో డిస్కరేజ్ చేసే విధంగానో లేదు ఇది. ఎందుకంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు అమెరికన్ ఎకానమీ పెరుగుతున్న కొద్దీ, అమెరికా ఫస్ట్ అనే ఆర్థిక విధానాన్ని అనుసరిస్తున్న కొద్దీ అమెరికన్ ఎకానమీలో ఉన్న ట్రెండ్స్ మనకు కొన్ని ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ యొక్క హోమ్ కంట్రీ అమెరికా కనుక ఇప్పుడు అమెరికాలోని ట్రెండ్ ఏంటి? ఒకటి, అమెరికా ఫస్ట్ అనే విధానం వల్ల అమెరికన్ ఎకానమీ డాలరు స్ట్రెంథన్ అవుతుంది. రెండు, అనేక దేశాల వస్తువులపైన ట్రంప్ టారిఫ్లు విధిస్తున్నాడు. ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది టారిఫ్ మొదలు పెట్టాడని. టారిఫ్ విధించినప్పుడు ఏమవుతుంది అంటే అమెరికాలోకి ఇంపోర్ట్స్ కాస్ట్లీ అవుతాయి. ఇప్పుడు చైనా నుంచో మెక్సికో నుంచో కెనడా నుంచో ఒక వస్తువు అమెరికాకు పోతే ఆ భారతదేశం నుంచో అమెరికాలో ఉన్న వస్తువుల పైన
అమెరికాలోకి వస్తున్న వస్తువులపైన పన్నులు విధించడం అంటే అమెరికాలో వస్తువుల ధరలు పెరుగుతాయి. వస్తువుల ధరలు పెరిగినప్పుడు ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ను పెంచుతారు. ఎందుకంటే ఇది మానిటరీ థియరీ సిద్ధాంతం. మానిటరీ థియరీలు ఏంటంటే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటారు. అంటే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ద్రవ్య ప్రవాహాన్ని నియంత్రిస్తామన్నది ఒక ద్రవ్య ఆర్థిక సిద్ధాంతం. అది మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీలో అది రైటా రాంగ్ అనే డిబేట్లోకి నేను వెళ్ళడం లేదు. కానీ సహజంగా మానిటరీ పాలసీని మేనేజ్ చేసేటువంటి సెంట్రల్ బ్యాంకులు, ఇప్పుడు అక్కడ ఫెడరల్ రిజర్వ్ అంటాం, మన దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాం. ఈ సెంట్రల్ బ్యాంకులు ఏం చేస్తాయంటే ముఖ్యంగా అమెరికాలో మానిటరీ పాలసీ అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు వీటిని ఎలా డిసైడ్ చేస్తారంటే ఇన్ఫ్లేషన్ ఒక ప్రధానమైన ఫ్యాక్టర్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? మనకు టెక్స్ట్ బుక్ ఎకనామిక్స్ థియరీ టూ మచ్ మనీ చేసింగ్ టూ లిటిల్ గుడ్స్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. అంటే వస్తువులు సేవల కన్నా కూడా డబ్బు ప్రవాహం ఎక్కువ ఉంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. టూ మచ్ మనీ చేసింగ్ టూ లిటిల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఇక్కడ ఎప్పుడైతే ఆ టూ మచ్ మనీని తగ్గిస్తే అంటే మనీ ఫ్లోను తగ్గిస్తే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ నీకు ధరలు తగ్గుతాయన్నది మానిటరీ పాలసీ సిద్ధాంతం. సో అందువల్ల మనీ ఫ్లో ఎకానమీలో తగ్గాలి అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచేస్తారు. ఇంట్రెస్ట్ రేట్ పెంచితే ఏమవుతుంది? బయట ఎకానమీలో ఉండాల్సిన మనీ కాస్త సకిన్ అవుతుంది. అంటే బ్యాంకులో డిపాజిట్ల రూపంలో, బాండ్ల రూపంలో, మరి గవర్నమెంట్ ట్రెజరీల రూపంలో మారిపోతాయి. ఎందుకంటే బెటర్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుందని. సో అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం అనేది ఎఫ్ఐఐలు వెళ్ళిపోవడానికి కారణమవుతాయి. ఎందుకంటే ఎఫ్ఐఐలు విదేశీ పెట్టుబడులు అవి సీతాకోక చిలుక పెట్టుబడులు అంటారు, బటర్ఫ్లై క్యాపిటల్. సో ఎక్కడ ఆకర్షణీయంగా ఉంటే అక్కడ వెళ్ళిపోతుంది. ఇండియన్ స్టాక్ మార్కెట్ల కన్నా అమెరికాలో బాండ్ల రూపంలోనూ, అమెరికాలో డిపాజిట్ల రూపంలో, ట్రెజరీల రూపంలోనూ ఉంటే, గవర్నమెంట్ ట్రెజరీ బిల్స్ రూపంలో ఉంటే ఎక్కువ లాభంగా వెనక్కి వెళ్ళిపోతాయి. అలాగే ప్రపంచంలో ఇప్పుడు ఎకనామిక్ సర్వేలు కూడా చెప్పారు, జియో పొలిటికల్ టెన్షన్స్ అలాగే ఉన్నాయి. జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ అవుతుందండి. అంటే గ్లోబలైజేషన్, ప్రపంచమంతా కలిసిపోవడం కాకుండా ఎక్కడికక్కడికి ప్రపంచమంతా గ్రూపులుగా మారిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు రష్యా, చైనా ఒకటి, భారతదేశం, అటు అమెరికా, ఇలా జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్, యూరోపియన్ యూనియన్. దీనివల్ల కూడా విదేశీ పెట్టుబడులు సేఫ్ హ్యావెన్స్ వైపు వెళ్తాయి. సేఫ్ హ్యావెన్స్ ఏంటంటే అమెరికా. సో అందువల్ల ఈ డాలరైజేషన్, డాలర్ స్ట్రెంత్ పెరుగుతున్న కొద్దీ ఎఫ్ఐఐలు వెనక్కిపోతాయి. ఇది బడ్జెట్ అడ్రస్ చేయలే. బడ్జెట్లో మీకు ఎఫ్ఐఐలు దీన్ని, ఎందుకంటే ఇది బడ్జెట్ కంట్రోల్ లేదు. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ విధించే ఆంక్షలు, అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం మన ఫైనాన్స్ మినిస్టర్ సంబంధమే లేదు. అందువల్ల స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐ పెట్టుబడులు తిరిగిపోవడాన్ని ఆపేటువంటి విధానపరమైన చర్యలు ఏమీ పెద్దగా లేవు. ఎందుకంటే ఈ ఇయర్లోనే దాదాపు $2 బిలియన్ వెళ్ళిపోయాయి. పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు మన స్టాక్ మార్కెట్ వదిలేసి వెళ్తున్నాయి. దీనికి కారణం మన స్టాక్ మార్కెట్ సమస్య కాదు, దీనికి కారణం అమెరికాలో వస్తున్న పరిణామాలు. తర్వాత ఎకనామిక్ గ్రోత్ పెంచేటువంటి చర్యలు సమృద్ధిగా లేవు గనక కూడా స్టాక్ మార్కెట్లో పాజిటివ్గా రియాక్ట్ కాలే. ఎకనామిక్ గ్రోత్ పెరిగితే ఆటోమేటిక్గా కంపెనీల లాభాలు పెరుగుతాయి. కంపెనీల లాభాలు పెరిగితే తమ షేర్లకు కూడా విలువ పెరుగుతుంది. మీరు గమనించండి, ఎకనామిక్ గ్రోత్ పెంచడానికి మిడిల్ క్లాస్ కన్జంప్షన్ పెంచేటువంటి ట్యాక్స్ రిలీఫ్ మినహా, ఆ 1,00,000 కోట్ల ట్యాక్స్ రిలీఫ్ మినహా ఏ సీరియస్ చర్యలు లేవు. ఇప్పుడు ఉదాహరణకు బడ్జెట్ సైజు మనం మాట్లాడుకున్నాం, 5 to 6% ఉంటుందని రఫ్గా నేను చెప్పాను ఆ రోజు. ఇవాళ అఫీషియల్ ఫిగర్ కూడా చూడండి, బడ్జెట్ సైజ్ 5% పెరిగింది. అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్తో పోలిస్తే ఈసారి బడ్జెట్ 5% ఎక్కువ. 5% అనేది ఇన్ఫ్లేషన్ ధరల పెరుగుదలను పరిగణలోకి తీసుకుంటే ఎక్కువనే కాదు అసలు. సో అది పెరగలేదు. అందువల్ల మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగలేదు. క్యాపిటల్ ఎక్స్పెండిచరు లాస్ట్ టైం 12% తగ్గింది. అంటే బడ్జెట్లో 15 లక్షల కోట్ల వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఆస్తులు కల్పించేటువంటి ఖర్చు. అది మీకు ఉదాహరణకు హైవే వేస్తాం, ఓ పోర్ట్ కడతాం, ఓ విమానాశ్రయం కడతాం, ఒక గ్యాస్ పైప్ లైన్ కడతాం. ఇవన్నీ కూడా ఒక ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. దీన్నంతా క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం అంటారు. మూలధన వ్యయము కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చి పెట్టించేది కలిపితే 15 లక్షల కోట్లు ఉంటుంది అని లాస్ట్ బడ్జెట్లో ప్రతిపాదించారు. కానీ అది యాక్చువల్గా 13 లక్షల కోట్లు ఉంది రివైజ్ ఎస్టిమేట్స్ ప్రకారం. అంటే 12% లెస్ ఉంది. ఇప్పుడు ఏం చేశారు, లాస్ట్ టైం బడ్జెట్ కన్నా ఒక 3% పెంచారు. లాస్ట్ టైం రివైజ్ ఎస్టిమేట్స్ కన్నా కూడా మోర్ దెన్ 10% పెరిగి ఉంటుంది. ఇది పెద్ద నెగ్లిజిబులే, ఎందుకంటే లాస్ట్ బడ్జెట్ కన్నా 3% పెరగడం అనేది ఎక్కువ కాదు. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగలేదు. పోనీ కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుందా? అది పెరగడం లేదు. మీరు కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ పెరగక
ప్రభుత్వ వ్యయము పెరగక, ప్రభుత్వ మూలధన వ్యయము పెరగక, మీకు బడ్జెట్ సైజు పెరగక పోతే ఎకానమీ ఎలా పెరుగుతుంది? ఎకానమీ పెరగటానికి ఏకైక ఫ్యాక్టర్ ఇప్పుడు మధ్యతరగతి 1,00,000 కోట్ల కన్సంప్షన్. ఆ 1,00,000 కోట్లు కూడా మొత్తం కన్సంప్షన్గా మారి ఎకనామిక్ గ్రోత్కు ఇంపిటస్ ఇవ్వదు. ఎందుకంటే అందులో కొంత సేవింగ్స్గా మారుతుంది, కొంత ఇన్వెస్ట్మెంట్గా మారుతుంది, కొంత ఖర్చుగా మారుతుంది. ఖర్చు వరకు మాత్రం ఆర్థిక వృద్ధిని పెంచుతుంది. ఎంత పెంచుతుంది? ఈవెన్ పెంచిన మొత్తం 1,00,000 కోట్లు అనుకున్న టోటల్ ప్రైవేట్ కన్సంప్షన్ ఎకానమీలో 200 లక్షల కోట్లు. అందులో 1,00,000 కోట్లు అంటే ఎంత? 0.5%. అందువల్ల ఇది మంచి చర్య, మధ్యతరగతి రిలీఫ్ ఇవ్వడం. కానీ ఇది మాత్రమే సరిపోయిన చర్య కాదు. అంటే ఆర్థిక వృద్ధిని కిక్ స్టార్ట్ చేస్తానికి. సో ఆర్థిక వృద్ధి కిక్ స్టార్ట్ కాకుండా స్టాక్ మార్కెట్ ఎట్లా పెరుగుతుంది? స్టాక్ మార్కెట్ అంటే ఏంటిది? మన కంపెనీల లాభాలు పెరగడము, వృద్ధి రావడమే కదా. సో అందువల్ల అటు స్పెక్యులేటివ్ ఫ్యాక్టర్స్ నేను చెప్పాను మీకు, ఇటు రియల్ ఎకానమీ ఫ్యాక్టర్స్ కూడా చెప్పాను. అటు స్పెక్యులేటివ్ ఫ్యాక్టర్స్ అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, ఎంత స్పెక్యులేటివ్ ఫ్యాక్టర్స్. రియల్ ఎకానమీ ఫ్యాక్టర్స్ అంటే ఎకనామిక్ గ్రోత్. ఈ రెండిట్లో కూడా ఆశాజనకమైనవి తమకు కనిపించలేదు కనుక స్టాక్ మార్కెట్లు ఊపు మనకు బడ్జెట్ తర్వాత కనిపించలేదు. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. 2025-26 యూనియన్ బడ్జెట్లో అన్నిటికంటే హైలైట్ ఏంటంటే 12 lakhs యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వారికి 12 lakhs వరకు నో ఐటీ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో నిర్మలా సీతారామన్ చాలా స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉన్నారు సార్. ఈ క్రెడిట్ అంతా కూడా ప్రధానమంత్రికి ఇవ్వడానికి. ఎందుకు అంటే ఆమె నిజమే మీరు అన్నట్లు పీటీఐకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అన్ని పత్రికలో వచ్చింది ఇవాళ. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది ఏంటి అంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటి నుంచి కూడా మధ్యతరగతికి రాయితీ ఇవ్వాల్సిందే, ఇవ్వండి అని స్పష్టంగా ఉన్నారు. కానీ మా అధికారులను ఒప్పించాల్సి వచ్చింది అని చెప్పారు. ఎందుకు ఈ ఇంటర్వ్యూలో అలా చెప్పారు? భారతీయ జనతా పార్టీకి ఓట్లు పడేది నిర్మలా సీతారామన్ చూసి కాదు కదా. నిర్మలా సీతారామన్ చాలా గొప్పగా చేసింది, చాలా గ్రేట్ నిర్మల గారు. నిర్మలమ్మ వల్లనే మాకు ట్యాక్స్ రిలీఫ్ వచ్చిందని ప్రజలు అనుకుంటే బీజేపీకి ఓట్లేస్తారా? ప్రజలు బీజేపీకి ఓట్లేసి మోడీని చూసి ఓట్లేస్తారు. మోడీ పట్ల సంతృప్తి అసంతృప్తి ఆధారంగా బీజేపీకి ఓట్లు పడతాయి. ఎందుకంటే బీజేపీకి పడే ఓట్ల కన్నా మోడీ వల్ల పడే ఓట్లు ఒక 30-40% ఎక్కువ ఉంటుంది. ఈవెన్ కొన్ని స్టేట్లో అయితే ఇది 50% వరకు కూడా ఉంటుంది. అంటే బీజేపీకి సాంప్రదాయంగా బలమున్న రాష్ట్రాల కాస్త తక్కువ ఉండొచ్చు, బీజేపీకి సాంప్రదాయంగా బలం లేని రాష్ట్రాలు కూడా ఎక్కువ ఉంటుంది. 2019లో లోక్నీతి సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ CSDS వాళ్ళ స్టడీ ప్రకారము 2014లో కానీ 2019లో కానీ ద హిందూ లోక్నీతి CSDS వాళ్ళ స్టడీస్ ఉంటాయి, పోస్ట్ పోల్ స్టడీస్. ఈ పోస్ట్ పోల్ స్టడీస్ ప్రకారము అట్లీస్ట్ 30% ఆఫ్ బీజేపీ ఓటర్స్ మోడీని చూసి ఓటేశారు. బీజేపీ కోర్ ఐడియాలజీని, హిందుత్వాన్ని చూసి, బీజేపీ సిద్ధాంతాలను చూసి ఓట్లేసిన వారికన్నా మోడీని చూసి ఓట్లేసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది. అలాంటి వాళ్ళు ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ రానందుకు మోడీ పట్ల అసంతృప్తితో ఉంటూ వచ్చారు. దాని ప్రభావం 2024 ఎలక్షన్లో కూడా కనబడ్డది. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. అందువల్ల మోడీ ఇమేజ్తో బీజేపీ పొలిటికల్ స్టేక్స్ లింక్ అయి ఉన్నాయి. నిర్మలా సీతారామన్ ఇమేజ్తో లింక్ లేవు. అందువల్ల నిర్మలా సీతారామన్ ఏదో మేలు చేసింది అని ప్రజలు నమ్మితే అది బీజేపీకి పొలిటికల్ క్యాపిటల్గా మారదు. అందువల్ల సహజంగానే ప్రైమ్ మినిస్టర్ డిసిషన్ అనేది కీలకం. ఇందులో నిర్మలా సీతారామన్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద ఎకనామిక్ బడ్జెట్ మెజర్ తీసుకుంటుందా? ప్రైమ్ మినిస్టర్ అనుమతి లేకుండా, ప్రైమ్ మినిస్టర్ ప్రోత్సాహం లేకుండా. రియాలిటీలో కూడా ఇట్ హ్యాస్ టు బి ప్రైమ్ మినిస్టర్ డిసిషన్, అందులో అనుమానమే లేదు. అది మోడీకే క్రెడిట్ దక్కాల్సిందే, అందులో డిస్ప్యూట్ లేదు. కానీ దానికి ప్రత్యేకంగా మీరు అడిగినట్లు శ్రద్ధ తీసుకొని మోడీ ఖాతాలో వేయడం ఎందుకు? బికాజ్ మోడీ ఇస్ ద ఓట్ గ్యాదరర్. మోడీ వల్ల మోడీని చూసి ఓట్లు వేస్తారు కనుక ఆ క్రెడిట్ కాస్త మోడీ ఖాతాలో వేస్తేనే బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది. లేకపోతే నిర్మలా సీతారామన్ ఖాతాలో ఉంటే ఆ మోడీకి ఇష్టం లేకుండే నిర్మలమ్మ బాగా కొట్లాడి ఒప్పించి ఎట్లా అట్లా ఇచ్చింది అంటే అది బీజేపీకి ఏమైనా పొలిటికల్గా లాభం ఉంటుందా? అందువల్ల ఎంఫసైజ్ చేస్తున్నారు ఇది. అందుకంటే మీడియా మొత్తం
ఫైనాన్స్ మినిస్టర్ బొనాంజా టు మిడిల్ క్లాస్ అని రాస్తున్నారు కనుక ఇది మీరు అనుకున్నట్లు నా నిర్ణయం కాదు, మా నాయకుడైన మోడీ గారి నిర్ణయం. ఆయన చెప్తే నేను చేసిన, అందువల్ల మీరు ఏమి ఇచ్చినా శాలువాలు కప్పదలుచుకుని మోడీకి కప్పని నాకు కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే అది పొలిటికల్లీ కరెక్ట్. రియాలిటీలో కూడా అదే మోడీ నిర్ణయం తప్ప నిర్మలా సీతారామన్ నిర్ణయం ఉండదు. ఇంత పెద్ద బడ్జెట్ మెషర్కి ఏదైనా చిన్న ఏమైనా ఉంటే మోడీకి తెలియకుండా, మోడీకి చెప్పాల్సిన అవసరం లేకుండా చెప్పకుండా జరగచ్చేమో. ఇంత మ్యాసివ్ మెషర్ అనేది మోడీకి చెప్పకుండా ఉండదు. ఒకటి. రెండవది, మోడీనే కాదు, మీరు గమనిస్తే ఈ బడ్జెట్కు 2 రోజుల ముందు ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ కార్మిక, రైతు, విద్యార్థి సంఘాలు మధ్య తరగతికి రిలీఫ్ ఇవ్వాలని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళకి సమాచారం చెప్పుంటారు మీకు బడ్జెట్లో ఉండబోతోంది అని, అందుకే వాళ్ళు రియాక్ట్ అయ్యారు. బడ్జెట్లో నేను ఆ రోజు కూడా చెప్పాను, ఆర్ఎస్ఎస్ సంఘాలు రియాక్ట్ అవుతున్నాయంటే ఖచ్చితంగా మిడిల్ క్లాస్ రిలీఫ్ ఉంటుంది అని 100% చెప్పగలుగుతా రిలీఫ్ ఉంటుందని. ఎందుకు? కామన్ సెన్స్ చెప్తోంది. ఏంటి, ఒకవేళ బడ్జెట్లో లేకపోతే ఆర్ఎస్ఎస్ సంఘాలు డిమాండ్ చేసి బీజేపీకి చెడ్డ పేరు తెస్తాయా అంటే చూడండి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అడిగినా కూడా బీజేపీ వాళ్ళు ఇవ్వడం లేదు అని. ఆర్ఎస్ఎస్ అడిగినా బీజేపీ ఇవ్వడం అంటే ఆర్ఎస్ఎస్కు చెడ్డ పేరు, బీజేపీకి చెడ్డ పేరు. వాళ్ళు కామ్గా ఉంటారు తప్ప డిమాండ్ చేయరు. అంటే బడ్జెట్లో ఏముంటుంది అన్నది ఆర్ఎస్ఎస్కి ముందే తెలుసు. అంటే ఆ వివరం ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ తెలియదు. బడ్జెట్ ఇదే సీక్రసీ ఉంటుంది. బట్ మరి ఆర్ఎస్ఎస్ తెలియదు, నాగేశ్వరకి తెలిసినప్పుడు ఆర్ఎస్ఎస్ తెలియదండి. మధ్యతరగతి ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఉండబోతుందని 4 రోజులు బోలెడుసార్లు మాట్లాడాం కదా. నాకు తెలిసినప్పుడు ఆర్ఎస్ఎస్ తెలియదా? నాకేమన్నా నిర్మలా సీతారామన్ ఫోన్ చేసి చెప్పారా? నాకేమైనా లీక్ చేశారా? అది మీకు ఆ మేరకు ఎకానమీలో ట్రెండ్స్ అర్థమవుతుంది. ఎకనామిక్ సర్వే చదివితే, ఎకనామిక్ పైన జరుగుతున్న చర్చ చూస్తే అర్థమైపోతుంది. నాకే అర్థమైనప్పుడు ఆర్ఎస్ఎస్కి అర్థం కాదా? ఆర్ఎస్ఎస్ సమాచారం కూడా స్పెసిఫిక్గా ఉంటే ఉండవచ్చు. బడ్జెట్ డీటెయిల్స్ లేకపోయినా ఓవరాల్గా మిడిల్ క్లాస్కి ఏదో ఒక రాయితీ ఉండబోతుంది. ఎగ్జాక్ట్గా 12 lakh స్టాండర్డ్ డిడక్షన్తో కలిపితే 12,75,000, 4 లక్షల వరకు ట్యాక్స్ ఉండదు. 4 నుంచి 8 మధ్య 5%, 8 నుంచి 12 తర్వాత 10% అని నాగ్పూర్ ఆర్ఎస్ఎస్కు వెళ్ళి చెప్తారని నేను అనను. నాగ్పూర్ హెడ్ క్వార్టర్స్ పోయి నిర్మలా సీతారామన్ బడ్జెట్ డాక్యుమెంట్ అని చూపెట్టి పర్మిషన్ తీసుకొని ఎస్ అని సంతకం తీసుకొని చేసిందని నేను అన్నాను. అది రాంగ్. అది కానీ ఓవరాల్ ఇండికేషన్ ఇచ్చుంటారు, అందుకే వాళ్ళు డిమాండ్ చేశారు. లేకపోతే ఎందుకు డిమాండ్ చేస్తారు? వాళ్ళు ఓవరాల్ ఇండికేషన్ ఇచ్చుంటారు కదా, డౌటే లేదు. ఓవరాల్ ఇండికేషన్ మనకి అర్థమైనప్పుడు ఆర్ఎస్ఎస్కి అర్థం కాదా? ఆర్ఎస్కి ఇచ్చుంటారు కూడా. దాంతోపాటు మీకు మోడీ ఒకరోజు ముందు బడ్జెట్ సమావేశాల ప్రారంభం ముందు లక్ష్మీదేవి కటాక్షము పేదలు మధ్యతరగతి పైన ఉండాలని ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఐ ప్రే ద గాడెస్ లక్ష్మి అని క్లియర్గా అన్నాడు. సో ఆ మాయింటే అర్థమైపోయింది అందరికీ, ఈ బడ్జెట్లో మిడిల్ క్లాస్కు ఓ ట్యాక్స్ రిలీఫ్ ఉండబోతుంది. అదంతా ఎందుకన్నాడు? మళ్ళీ ఖచ్చితంగా మోడీ అన్నాడు ముందే అంటే అర్థం ఏంటి? ఇదేదో ఫైనాన్స్ మినిస్టర్ సొంతగా తీసుకున్న నిర్ణయం కాదు, మోడీ ఆదేశం మేరకే జరిగిన నిర్ణయము, ఆర్ఎస్ఎస్ ఆదేశం సూచన మేరకే జరిగిన నిర్ణయము అనేది రావడం ద్వారా భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా నిలబడుతుంది. నిర్మలా సీతారామన్ వ్యక్తిగతమైన పని లేదా అక్కడ ఉన్న ఫైనాన్స్ సెక్రటరీ చేశాడు, ఇలా మోడీకి సంబంధం లేదు, ఆర్ఎస్ఎస్ సంబంధం లేదు అంటే ఓట్లు పడతాయా? సో ఓట్లు పడాలి అంటే ఎవరికి సంబంధం ఉన్నదని చెప్తే ఓట్లు పడతాయో వాళ్ళకు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు డిమాండ్ చేశారు చూడండి, ఆర్ఎస్ఎస్ ఒత్తిడి ఉంది దీనిపైన అంటే ఆర్ఎస్ఎస్ పట్ల గౌరవం పెరిగి ప్రజల్లో బీజేపీకి ఓట్లు పడతాయి. నరేంద్ర మోడీ ఆదేశం మీద జరిగింది అంటే ఓట్లు పడతాయి. ఈ నిర్మలా సీతారామన్ పనో, ఫైనాన్స్ సెక్రటరీ పనో, రెవెన్యూ సెక్రటరీ పనో, టాక్సేషన్ సెక్రటరీ పని ఆ పలానా ఐఏఎస్ అధికారట బాగా ఒత్తిడి తెచ్చి ఇట్టుబట్ల మిడిల్ క్లాస్కి ఇవ్వాల్సిందని చెప్పి చేయించిందంటే ఓట్లు పడతాయా? అందువల్ల ఎవరికి క్రెడిట్ దక్కితే ఓట్లు పడతాయి, వాళ్ళకి క్రెడిట్ ఇస్తారు. ఆశ్చర్యం ఏముంది?